అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ, ముల్లంగి సాగులో యాజమాన్యం, సేంద్రియ పద్ధతిలో బొప్పాయి సాగు ఫలితాలు ఆశాజనకమంటున్న శాస్త్రవేత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ వరికి సమస్యలు మొదలవుతున్నాయి. అసలే అధిక చలి వాతావరణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జింకు లోపం వల్ల పెరుగుదల అంతంత మాత్రంగా ఉన్న వరికి మరో దెబ్బ మొగిపురుగు రూపంలో ఎదురైంది. వానాకాలం పంట కంటే యాసంగి వరిలో మొగిపురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీన్నే కాండం తొలుచు పురుగు అని కూడా అంటారు. యాసంగి వరి ప్రస్తుతం నారుమడి దశ నుంచి పిలక దశ వరకు ఉంది. ఇప్పటి నుంచే పంటలో మొగిపురుగు కనిపిస్తోంది. ఈ పురుగును దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. లేనట్లయితే కంకులు సరిగా రాక వచ్చిన తెల్ల కంకులు వచ్చి దిగుబడిని నష్టపోవలసి వస్తుంది. యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ప్రస్తుతం వరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వివిధ దశలో మనకి కనిపిస్తున్నదండి. నారు దశ నుంచి కూడా మనకి పిలకలు ఏర్పడే దశ వరకు మనకి ఒక వరి పంట అనేది మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్లో గమనించినట్లయితే మొగిపురుగు సాధారణంగా కూడా ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేస్తుంది. నారుమడిలో కూడా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి రెక్కల పురుగులు కానీ అట్లాగే గుడ్ల సముదాయాలు కూడా రైతు సోదరులు గమనించడం జరిగింది. అది ఎలా ఉంటుంది, ఎలా నష్టం చేస్తుంది మనం చూసినట్లయితే ఈ యొక్క మొగిపురుగునే మనము కాండం తొలిచే పురుగు అని కూడా పిలుస్తారు. దీని యొక్క లార్వా దశ మనకి పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొగిపురుగు అనేది మనకి పంటని 3 దశల్లో మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. తొలుత నారుమడిలో ఆశిస్తుంది, తర్వాత పిలక దశలో ఆశిస్తుంది, తర్వాత పూత దశలో కూడా మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. దీని బాహ్య స్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఇది రెక్కల పురుగు, లెప్డాప్టర్కి చెందిన పురుగు ఇది. ఈ రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో కానీ లేకపోతే పసుపు రంగులో మనకి ఎండుగడ్డి రంగులో యొక్క రెక్కల పురుగులు కనిపిస్తాయి. తల్లి రెక్కల పురుగు యొక్క ముందు రెక్కలపై మనకి నల్లటి 2 చుక్కలు మనకి కనిపిస్తాయి. ఈ తల్లి రెక్కల పురుగు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లను కూడా విడివిడిగా కాకుండా గుంపులుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుంపులుగా పెట్టే గుడ్ల మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వా తొలుత మొక్క కిందికి లోపలికి వెళ్ళిపోయి లోపల మొవ్వును కత్తిరించడం జరుగుతుంది. మొగిని కత్తిరిస్తుంది కాబట్టి దీన్ని మొగి పురుగు అని పిలుస్తారు. అంకురం ఏర్పడే దశలో కానీ లేదా చిరుపొట్ట దశలో ఈ యొక్క మొగి పురుగు ఆశించి కంకి మొదట్లో కత్తిరించడం వల్ల అక్కడికి ఏర్పడే కంకికి పోషకాలు అందక మొత్తం తాలుగింజలుగా ఏర్పడతాయి. దీన్ని తెల్ల కంకి అని పిలుస్తారు. పిలక దశలో ఆశించినప్పుడు పిలకలు చనిపోవడం, మొవ్వు చనిపోవడం జరుగుతుంది. పూత దశలో ఆశించినట్టు తెల్ల కంకులు ఏర్పడడం దీని యొక్క ప్రధాన లక్షణం. తెల్ల కంకి ఏర్పడిన తర్వాత ఎలాంటి సస్యరక్షణ చేపట్టినా మనకి ఫలితం ఉండదు కాబట్టి మనకి చిరుపొట్ట దశలో కానీ అంకురం ఏర్పడే దశలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ముఖ్యంగా లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 కానీ లేకపోతే వీలైతే 8 నుంచి 10 కూడా మన ఎకరానికి ఒక లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. అంతకుముందు పంటలో
పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. అయితే లోతు దుక్కులు చేసుకోవడం అనేది ముఖ్యం. అట్లాగే ఈ మధ్య కాలంలో వరి కోత మిషన్ల ద్వారా వరిని కోస్తున్నారు కాబట్టి సగం వరకే వరిని కోయడం జరుగుతుంది. అట్లా కాకుండా దుబ్బు మొదల వరకు కూడా కత్తిరించే విధంగా చూడాలి. లేనట్లయితే మనకి ఆ పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నారుమడి నుంచి ఈ యొక్క మొగిపురుగు ఆశిస్తుంది కాబట్టి నారుమడిలో మనకి నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాటు వేసుకునేటప్పుడు ఆ నారు కొనలను కత్తిరించుకొని మనం నాటు వేసుకున్నట్లయితే నారుమడిలో ఏమైనా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మొగిపురుగు సంబంధించి గుడ్ల సముదాయాలు ఉన్నట్లయితే మనం అక్కడే కొంతవరకు మనము మొగిపురుగు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో కూడా మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా ఇంకా మనకి మొగిపురుగు వస్తుంది అని అనుకున్నట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేనట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిలక దశలో మొగిపురుగును మనం సమర్థవంతంగా అరికట్టకపోతే పూత దశలో వచ్చి మనకు విపరీతమైన నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ తెల్ల కంకుల ద్వారా మనకు కలిగే నష్టం గమనించినట్లయితే ముఖ్యంగా కంకి మొత్తం కూడా తాలుగా అయిపోయి మనకి ఎలాంటి దిగుబడి కూడా రాదు. సో అట్లా మనకి పూత దశలో మనం అంకురం ఏర్పడే దశలో మనము గుళికలు ముఖ్యంగా క్లోరంటర్ నిల్పో గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ కాటప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవచ్చు. లేనట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి లేనట్లయితే క్లోరంటర్ నిల్పో అనే మందు ఎకరానికి 60 ml అంటే ఒక లీటర్కి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట దశను బట్టి మొగిపురుగు ఆశించే సున్నిత దశల్లో మన యొక్క పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సూచించిన మేరకు రసాయనిక మందులు కానీ యాజమాన్య పద్ధతులు కానీ పాటించి మొగిపురుగును సమర్థవంతంగా అరికట్టవలసిందిగా కోరుచున్నాను. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ముల్లంగి సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. ముల్లంగిలో దుంపకు ఎంత విలువ ఉందో ఆకులకు సైతం అంతే ప్రాధాన్యం ఉంది. ముల్లంగి దుంపలు, ఆకులు పలు రకాల సమస్యలకు ఇవి ఔషధాలుగా, నివారణలుగా ఉపయోగపడుతున్నాయి. ముల్లంగి సాగును తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వెసులుబాటు ఈ పంటలో ఉంది. దాదాపు నాటిన 45 రోజుల్లోపే పంట చేతికంది రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. ముల్లంగి సాగులో ఎలాంటి యాజమాన్యం పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి చాలా తక్కువ వ్యవధిలో రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే పంట. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలు ముల్లంగి సాగుకు అత్యంత అనుకూలం కాగా సంవత్సరం పొడవునా రైతులు ముల్లంగి సాగును చేపడుతూ ఉంటారు. ముల్లంగి సాగుకు ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు అంత అనుకూలం కాదు. మన ప్రాంతంలో రైతులు తెల్ల రకం ముల్లంగినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముల్లంగిలో అనుకూల రకాలు పూసా చట్కీ, పూసా గులాబీ, పూసా మృదుల, ఆర్కా నిశాంత్. పూసా మృదుల 20 నుంచి 25 రోజుల సమయంలోనే దిగుబడిని ఇస్తుంది. మిగిలిన రకాలు 40 నుంచి 45 రోజుల్లో అందివస్తాయి. ముల్లంగిని బోదెలు, కాలువలు పద్ధతిలో సాగు చేస్తారు. బోదెలను 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకుని బోదెకి ఒక పక్కగా విత్తనాలు విత్తుకోవాలి. మొలకెత్తిన తరువాత మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా మిగిలిన మొక్కలను తీసివేయాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. పశువుల ఎరువుతో పాటుగా ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో పైపాటుగా 14 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును అందించాలి.
ముల్లంగికి పెద్దగా చీడపీడల సమస్య ఉండదు. అప్పుడప్పుడు ఆకు తినే పురుగు, పేను బంకను గమనిస్తూ ఉంటాం. ఇవి ఆశించినప్పుడు 5% వేప కషాయం లేదా 3 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను నివారించుకోవచ్చు. బూజు తెగులును గమనిస్తే మాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ముల్లంగి సూటి రకాలైతే సుమారు 4 నుంచి 6 టన్నుల దిగుబడిని, అదే హైబ్రిడ్లు అయితే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది. నాటిన కొద్ది కాలానికే ఫలసాయినిచ్చే పండ్ల తోట బొప్పాయి. ఒకప్పుడు పెరటికే పరిమితమైన బొప్పాయి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక సాగు విస్తీర్ణం పెంచుకున్నాయి. నాటిన 8 నుంచి 9 నెలలకు మొదటి ఫలసాయాన్నిచ్చే బొప్పాయి తోటలు అప్పట్నుంచి 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడిని అందిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు 1.5 వరకే తోటల సాగును పరిమితం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తెగుళ్లు. వైరస్ తెగుళ్ల నివారణకు విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేస్తూ నష్టాలను కొని తెచ్చుకోవడమే కాదు, రసాయన ఉత్పత్తులు తింటున్న వినియోగదారులు అనారోగ్యం పాలవుతున్నారు. బొప్పాయిని పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నారు మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. వివరాలను ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక అర్ధ ఎకరంలో మనం ఏంటంటే తైవాన్ రెడ్ లైట్ 796 అనే హైబ్రిడ్ను మనము ప్లాంటింగ్ చేయడం జరిగింది. తైవాన్ రెడ్ లైట్ అనే సీడ్ తెచ్చుకొని మేమే మొక్కలు నర్సరీలో డెవలప్ చేయడం జరిగింది. 45 రోజుల వయసున్న మొక్కలను ఏంటంటే రోకు రో డిస్టెన్స్ 6 ఫీట్లు, అదేవిధంగా మొక్కకు 6 ఫీట్లు ఉండే డిస్టెన్స్లో మనం గుంతలు తీసుకున్నాం. హాఫ్ ఏకర్లో దాదాపు 600 మొక్కలు నాటడం జరిగింది. గుంత యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే 2 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల లోతు ఉండేటట్టు చేసుకొని, ఆ విధంగా ప్రతి గుంతలో కూడా మనం ఒక 20 కిలోల పశువుల పేడ వేసేటప్పుడు అదేవిధంగా ఒక 2 కిలోల వర్మీ కంపోస్ట్, అదేవిధంగా 100 నుంచి 150 గ్రామ్స్ వేపపిండి వేయడం జరిగింది. అయితే వీటితో పాటు మనకు పపాయలో ముఖ్య సమస్య ఏంటంటే పపాయ పెట్టిన తర్వాత కాండం కుళ్ళు తెగులను, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని నివారించడానికి ఈ పశువుల పేడ, వేపిండి, వర్మీ కంపోస్ట్ చేసేటప్పుడే బయో ఫంగిసైడ్స్ అంటే మనకు ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్ ఎన్రిచ్ చేసి దాంట్లో గుంతలో వేయడం జరిగింది. అదేవిధంగా బయో ఫెర్టిలైజర్స్ నత్రజనిని, భాస్వరాన్ని, పొటాషియాన్ని కరిగించే బ్యాక్టీరియా కూడా ఆ గుంతలో వేయడం జరిగింది. జనరల్గా పపాయ అనేది ఏంటంటే ఫిబ్రవరిలో కానీ లేకపోతే సెప్టెంబర్లో వేసుకోవడం జరుగుతుంది. జూన్లో చాలామంది రైతులు వేసుకోరు, ఎందుకంటే వాటర్ నిలిచి ఉంటే తట్టుకోలేదు, కాండం కుళ్ళు తెగులు, వేరు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడతెరుపు లేకుండా కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు కూడా అంటే వాటర్ లైన్ కండిషన్ తట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే మనం పపాయ అనేది ఎప్పుడు కానీ వేసినా కూడా మార్కెట్ చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. పపాయ అనేది ఎక్కువ రంజాన్ సీజన్లో ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకు జూలై, ఆగస్ట్ సమయంలో జ్వరాలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది డాక్టర్లు కూడా పపాయ తినమని సలహా ఇస్తారు. కాబట్టి మనకు మార్చిలో కానీ జూన్, జూలైలో వచ్చే విధంగా పపాయ అనేది మనం ప్లాంటింగ్ చేసుకుంటే మనకు మంచి ఆదాయాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. పపాయ అనేది పెట్టిన తర్వాత 3.5 నెలల నుంచి 4 నెలలకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మొక్క పెట్టిన తర్వాత 8 నెలలకు ఫస్ట్ కోత అనేది స్టార్ట్ అవుతుంది. సో 8 నెలలకు స్టార్ట్ అయ్యి మొక్క అనేది 1.5 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే వైరస్ రానంత వరకు కూడా మనకు ఈ పపాయ అనేది కంటిన్యూస్గా దిగుబడి వస్తూనే ఉంటుంది. పపాయలో రైతులు మంచి దిగుబడి పొందాలంటే చేయాల్సిన పద్ధతులు ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కంపల్సరీ ఒక 20 కిలోల మాగిన పశువుల పేడ, దాంతోపాటు ఒక 2 కిలోల వర్మీ కంపోస్ట్ మొక్క పాదులలో వేసుకుంటూ ఉండాలి. ఎరువు వేసిన తర్వాత మొక్కల మట్టి అనేది మళ్ళీ ఎగదోసి ఎరువు మీద కప్పి ఉంచాలి. ఎందుకు అంటే వరుస మధ్యలో ఉన్న ప్లేస్లో మట్టి ఎగదోసి ఎరువు మీద కప్పినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో 2 వరుసల మధ్య ఏంటంటే మనకు ఒక డ్రైనేజ్ ఛానల్ లాగా ఏర్పడుతుంది. ఈ డ్రైనేజ్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే మనకి ఎక్సెస్ అయిన వాటర్ అనేది డ్రైనేజ్ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ వర్షం నీళ్ళు ఇక్కడే భూమిలో ఆగిపోయి మొక్క అనేది వేరు కుళ్ళు తెగులు వచ్చి మొక్క అనేది చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నెలకు ఒకసారి అయినా కంపల్సరీ రైతు సోదరులు ఏంటంటే బయో ఫంగిసైడ్స్ అంటే ట్రైకోడర్మా విడి కానీ సూడోమోనాస్తో కానీ మొక్క వేళ్ళు తరిచేటట్టు మొక్క మొదట్లో వేయాలి. అలా పోస్ట్ ఏంటంటే వేరుకులు తెగులు రాకుండా ఉంటుంది.
సేంద్రియ పద్ధతిలో మనకు భూమిలో వేసిన ఎరువులతో పాటు మొక్కలపై కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పంచగవ్య, చేప ద్రావణం, హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క పెరుగుదలకు స్ప్రే కొడుతూ ఉంటాం. మొక్క కూడా రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుంది. తెగుళ్ళు ఎక్కువ బొప్పాయిలో వచ్చేందంటే ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువ వస్తుంది. ఈ ఆకుమచ్చ తెగులు రాకుండా ఉండడానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ, అదేవిధంగా పుల్లడి మజ్జిగ, అదేవిధంగా బ్యాసిలస్ సబ్టిలస్ అనే బయోఫంగిసైడ్స్ అనేది మనం అనేది మొక్కలపై స్ప్రే కొడుతూ ఉంటాం. నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బొప్పాయి పంట అనేది నీరు నిలిచి ఉండే భూములనే తట్టుకోలేదు. కాబట్టి బొప్పాయి సాగుకి ఏంటంటే నీరు ఇంకే చెలుక భూములు కానీ ఎర్రనేగల నేల భూమి మాత్రమే అనుకూలం. నీళ్లు పట్టి ఉంచే నల్లరేగల నేలలు అనేది అనుకూలం కాదు. కాండంకులు తెగులు రాకుండా ఉండాలంటే మొక్క పెరుగు కొద్దీ మొక్క కాండానికి వాటర్ తగలకుండా డబుల్ రింగ్ మెదర్ అనేది ఏర్పరచుకోవాలి. లేదంటే మనం డ్రిప్ సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మొక్క చిన్న ఉన్నప్పుడు చెట్టు నుంచి దాదాపు ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ దూరంలో ఏర్పరచుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ 2 నుంచి 3 ఫీట్ల దూరంలో మనము డ్రిప్పలు అనేది ఏర్పరచుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బొప్పాయిలో ఒక చెట్టు పెరిగినప్పుడు అంటే మంచి కాయ దశలో ఉన్నప్పుడు ఒక చెట్టు దాదాపు 25 నుంచి 30 కాయలు ఉంటాయి. ఒక్కొక్క కాయ అనేది 2 కిలోల వెయిట్ ఉంటుంది. దాదాపు ఒక చెట్టు అనేది ఏంటంటే 50 నుంచి ఒక దాదాపు 100 కిలోల బరువును మోయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో అధిక గాలులు వీసినప్పుడు ఏంటంటే మొక్క అనేది వెయిట్ను భరించలేక కింద పడిపోయే ఆస్కారం ఉంటుంది. అలా పడిపోతే రైతుకు విపరీతంగా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే 2 వరుసల మధ్యన మట్టిని తీసి మొక్క మొదట ఎగదోయడం వల్ల బెడ్లాగా తయారవుతుంది. దీనివల్ల ఏమిటంటే మొక్కకు అనేది సపోర్ట్గా ఉంటుంది. ఈ బొప్పాయిలో మరొక ప్రధాన సమస్య అంటే వైరస్ తెగుళ్ళు. వైరస్ అనేది విత్తనం ద్వారా వ్యాపించే ఆస్కారం ఉంటుంది. రెండోది ఒకటి వైరస్ వచ్చిన తర్వాత రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెంది ఉంటుంది. అయితే మనం వైరస్ తెగులను తట్టుకోవాలని రకాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడు కూడా మంచి జెన్యూన్ సీడ్ అనేది నమ్మకమైన డీలర్స్ నుంచి మాత్రం విత్తనం తీసుకొని ఆ విత్తనం కూడా మన రైతులే సొంతంగా పెంచుకుంటున్నట్టయితే సీడ్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఓన్లీ మనం సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది ఆరోగ్యంగా పెరిగి బలంగా ఉండి వైరస్ తట్టుకోగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే వైరస్ ఎక్కడైనా ఐడెంటిఫై అయిన వెంటనే కూడా మొక్కను అనేది రిమూవ్ చేసి రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి వేప నూనె కానీ లేదంటే మనకు వటిసిలియం మెట్రైజల్ లాంటి బయోపెస్టిసైడ్ కానీ స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి మనం బ్లూ, ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాము. ఇందులో కెమికల్లో చేసినప్పుడు రైతులు కూడా ఏంటంటే 40 టన్నుల నుంచి 50 టన్నులు మాత్రమే సాధిస్తున్నారు. మనం అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో 50 టన్నుల పైన మనకు ఎకరం నుంచి సాధిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కేవలం రసాయనిక పద్ధతిలో పండిస్తేనే వస్తా అనేది అపోహను తొలగించి సేంద్రియ పద్ధతిలో పండిస్తే కూడా మంచి లాభాలను పొందవచ్చు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంట అనేది దాని ఒక తీయదనం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కాయ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా కోత కోసిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ అనేది మన్నీకి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది రసాయనిక ఎరువులతో పండించిన పంట కన్నా కూడా. సో దీనివల్ల ఏంటంటే రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నిక ఉండడం వల్ల కూడా రైతు కూడా మంచి ఆదాయం తెచ్చుకోవడానికి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సొంత భూమి లేకున్నా కవులుకు తీసుకుని మరీ పొగాకునారు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు జనగామ జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన రైతు సోదరులు. ఆంధ్రాలోని పల్నాడు జిల్లా వెనుకొండ మండలానికి చెందిన సోదరులు గోవింద్ రెడ్డి, కోటిరెడ్డిలు 2 ఏళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ గ్రామానికి వలస వచ్చారు. వ్యవసాయం చేయాలన్న తలంపుతో అదే గ్రామానికి చెందిన రైతు దగ్గర 8 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. 8 ఎకరాల పొలంలో 4 ఎకరాల్లో మామిడి తోట వేయగా మిగతా 4 ఎకరాల్లో పొగాకు నారు వేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. విత్తనాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇన్5 ఉంటుంది, బ్రాంకెట్ 1 ఉంటుంది, బ్రాంకెట్ 3 ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. ఒక్కొక్క పద్ధతిలో ఫస్ట్ బ్రాంకెట్ 1 పోస్తాము, తర్వాత ఇప్పుడేమో ఇన్5 పోసాం. ఎకరానికి వచ్చేసి అవి 5 కేజీల నుంచి 6 కేజీల వరకు విత్తనాలు పోస్తాం. స్పీడ్ ఇసుకలో కలిపి మనం స్పేర్ చేస్తాం అన్నమాట, చల్లుతాం అన్నమాట. 6 రోజులకి మొలక పడతాం. ఆ తర్వాత పైన చెత్త కప్పుతాం. ఆ చెత్త ఎత్తిడుతుంటాం. ఎత్తిడిసిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ డ్రిప్ సిస్టమ్ కాబట్టి డ్రిప్ సిస్టంలోనే మందు వదులుతుంటాం. 40 రోజులకి రెడీ అవుతుంది. 5 రోజులకు ఒకసారి కటింగ్ అనేది చేస్తుంటాం. కటింగ్ చేసి 2 కటింగులు చేయగానే రైతులు వచ్చి మాకు ఈ బెడ్ అని రైతులు పెట్టుకొని పోతారు. 4,500 కాడి నుంచి 7,000 వరకు మేము బెడ్ వచ్చేసి 18-20 గజాల బెడ్డు అంతవరకు ఆ రేట్ అమ్ముతాం. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్లో కొంచెం దెబ్బతిన్నట్టుగా ఉంటుంది. అంతేగాని తర్వాత బాగానే ఉంటుంది. ఈ సీజన్లో 3 నెలలకు ఒక క్రాపు, 3 నెలలకు ఒక క్రాప్ అయిపోతుంది. అంటే ఎకరానికి వచ్చేసి మాకు 5 లక్షల వరకు వస్తాయి. 6వ నెలలో స్టార్ట్ చేసి
జనవరి చివరి వరకు ఎండింగ్ అయిపోతుంది. అప్పుడు 2 క్రాప్లు వస్తుంది. 2 అంటే 3 నెలలకి 2 క్రాప్లు వచ్చేస్తాయి. పోయిన సంవత్సరం వచ్చినాం, ఈ సంవత్సరం వచ్చినాం, మాకు ఇబ్బంది ఏం లేదు. పర్లా డబ్బులు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇక్కడే బాగా మిగులుతున్నాయి. పొగాకు డిమాండ్ అయినప్పుడు ఆంధ్ర వెళ్ళిపోతాం. అప్పుడు దాకా ఏడ పోసేవాళ్ళు ఉన్నారు. స్థానికంగానే నాణ్యమైన పొగాకు నారు దొరుకుతుందని సాగుదారులు చెబుతున్నారు. గతంలో పొగాకు నారు ఆంధ్రా నుంచి తెప్పించుకునేవాళ్లమని, రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా నారు కుదురుకునేందుకు సమయం పట్టేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులేవీ లేవని వారంటున్నారు. మేము పొగాకు నారు ఇక్కడనే ఈ నర్సరీలనే తీసుకొని పోతున్నాం. ఇదివరకు మాకు చాలా ఇబ్బంది ఉండేది. మేము పోసుకొని చాలా వరకు చచ్చిపోయేది నారంతా. మళ్ళీ మేము పెట్టుకునే వరకు అది అందపోయేది. మళ్ళీ పెట్టినాక చూడ చచ్చిపోయి మళ్ళీ రోగాలు వచ్చేది. వీళ్ళు పెట్టిన కాంచెల్లి మాకు చాలా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా పంట పండుతుంది. ఇప్పుడు ఈ నర్సరీ వల్ల మాకు బాగుంది. అక్కడి నుంచి ఆంధ్ర నుంచి మూటలు వస్తాయి. మూటల వల్ల మాకు లాస్ అవుతాను మేము. ఇక్కడ వీళ్ళు పోయేవాటికి ఇప్పుడు 3 ఏళ్ళ కాంచెలు పోతారు. బాగుంది మాకు ఇక్కడ అనుకూలంగా ఉండే. ఇప్పుడు ఈ రేటు 15,000 ఉన్నది. సాగు భూమి లేకున్నా కౌలుకు తీసుకుని మరీ పొగాకు నారు వేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ రైతు సోదరులు పలువురికి ఆదర్శం. 6 కాలం కష్టపడ్డా రైతులకు పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితుల్లో కేవలం 6 నెలల్లోనే పొగాకు నారు సాగు ద్వారా అధిక లాభాలు పొందారు ఈ రైతు సోదరులు. అంతేకాకుండా నారు కొనడానికి వచ్చినటువంటి రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ ఈ ప్రాంత అన్నదాతలకు అండగా ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో జైపాల్, ఈటీవీ న్యూస్, వరంగల్. గుంటూరు మిర్చి యార్డులో రైతుల ఉచిత భోజన పథకం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి సీజన్ ఊపందుకోవటం, రోజు 1,00,000 బస్తాల పైగా పంట అమ్మకానికి రావడం, వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావడంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏటా కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే వడ్డిస్తుండగా ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారాన్ని సైతం అందించనున్నారు. మే నెల 2వ వారం వరకు ఈ పథకం అమలవుతుందని మిర్చి యార్డు చైర్మన్ రాజనారాయణ తెలిపారు. యార్డుకు సరుకు తెచ్చిన రైతులు వారు సరుకు దించిన దిగుమతి దుకాణం నుంచి అమానత్ పట్టీని చూపితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి టోకెన్లు ఇస్తారని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యార్డు చైర్మన్ కోరుతున్నారు. ఈ రోజు రైతులందరికీ కూడా ఉచిత అల్పాహారం స్టార్ట్ చేయడం జరిగింది. రాబో రోజుల్లో రైతులు అందరూ కూడా ఇక్కడ ఉచిత అల్పాహార భోజనం, అలానే మంచి ఫ్రీ మీల్స్ స్టార్ట్ చేశాము. ఈ 2 కూడా గతం కంటే మెనూని మార్చి గతంలో ఉన్నటువంటి భోజనానికి కూడా 2-3 ఐటమ్స్ మార్చాం. రైస్, ఎగ్గు, పప్పు, చట్నీ, ఇగురు, పెరుగు, సాంబారు, అప్పడాలు, వడియాలు, ఈ విధంగా. అలానే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ, పూరి, గారె, కట్టి పొంగలి, సెట్ దోశ, కాఫీ లేదా టీ. వీటిలో ఇడ్లీతో పాటు ఇంకొక ఐటమ్, 2 ఐటమ్స్ మాత్రం ఇస్తారు. మళ్ళీ టీ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఈ రోజు నుంచి ఈ 3 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంచుమించు 5 నెలలు సీజన్ ఉంటుంది. ఈ 5 నెలలు కంప్లీట్గా రైతులు వస్తారు. ఆ తర్వాత మే 15 సెలవులు ఇస్తారు. అంతవరకు జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.